వచ్చే ఏడాది మిస్ వరల్డ్ అందాల పోటీలకు మరోసారి హైదరాబాద్ వేదిక కానుందా? 73వ ఎడిషన్ కూడా భారత్నే ఎంచుకోవాలని మిస్ వరల్డ్ సంస్థ ఎందుకు భావిస్తోంది? ప్రపంచ సుందరి పోటీలను వరుసగా మూడోసారి భారత్ లోనే అందున మళ్లీ హైదరాబాద్ లోనే నిర్వహించాలన్న దిశలో మిస్ వరల్డ్ సంస్థ యోచిస్తోంది. గతేడాది జరిగిన 71వ ఎడిషన్ కు ముంబై వేదిక కాగా ఈ ఏడాది 72వ ఎడిషన్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు భారత్ అనువుగా ఉందనే ఉద్దేశంతో 73వ ఎడిషన్ కు కూడా భారత్ నే ఎంచుకోవాలని మిస్ వరల్డ్ సంస్థ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తోంది. మరోసారి హైదరాబాద్ లో నిర్వహించే అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ సహా దేశంలోని 10 నగరాలను పరిశీలించాలని నిర్ణయించిందని సమాచారం. ఈ మేరకు మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ జూలియా మోర్లే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న 72వ ఎడిషన్ కోసం దేశంలోని మరో 10 రాష్ట్రాలు పోటీలో నిలిచాయి. ఇప్పుడు కూడా ఆయా రాష్ట్రాలు తదుపరి ఎడిషన్ నిర్వహణ కోసం అడుగుతున్నాయని మిస్ వరల్డ్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని ఇతర దేశాలు కూడా రేసులో ఉన్నప్పటికీ మరోసారి భారత్ లోనే నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయంతో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. యూరప్, అమెరికా దేశాలు, చైనాతో పోలిస్తే నిర్వహణ వ్యయం భారత్ లో చాలా తక్కువ. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న పోటీల నిర్వహణ వ్యయం 57 కోట్లుగా అంచనా వేసినట్టు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అందులో మిస్ వరల్డ్ భరించే మొత్తం 28.5 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా సగం మాత్రమే. మిగతా సగం దాదాపు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇలా భారత్ లోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మొత్తాన్ని భరిస్తున్నాయి. చాలా విదేశాల్లో ఈ వెసులుబాటు లేదు. మొత్తం ఖర్చు మిస్ వరల్డ్ సంస్థనే భరించాల్సి వస్తోంది. ఇక యూకే సహా యూరప్, అమెరికాల్లో ఈ వ్యయం 3-4 రెట్లు ఎక్కువ. స్పాన్సర్షిప్ రూపంలో మిస్ వరల్డ్ సంస్థకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కలను ఆ సంస్థ పూర్తి గోప్యంగా ఉంచుతున్నప్పటికీ ఆ మొత్తం 100 కోట్లలో ఉంటుందనే అభిప్రాయం ఉంది. స్థానికంగా చారిటీ కార్యక్రమాలు, కొన్ని వితరణలు మినహా మిగతా మొత్తం ఆ సంస్థనే తీసుకుంటుంది. కానీ కొన్ని దేశాల్లో అయితే స్థానిక ప్రభుత్వాలకు ఇందులో వాటా ఇవ్వాల్సి వస్తోంది. భారత్ లో ఈ సమస్య లేకపోవడంతో ఆ సంస్థకు బాగా కలిసొస్తోంది. గత ఎడిషన్ పోటీలప్పుడు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాయి. ఆ పోటీల నిర్వహణకు గౌరవంగా భావించాయి. పోటీదారులు పర్యటించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో చేపట్టాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి లేదు. అవి మిస్ వరల్డ్ పోటీలను వ్యాపార కార్యక్రమంగానే పరిగణిస్తున్నాయి. ఈ పోటీల రూపంలో అయ్యే ఖర్చును మిస్ వరల్డ్ సంస్థే భరించాల్సిన పరిస్థితి ఉంది. యూరప్, అమెరికా, యూకే లాంటి చోట్ల పర్యాటక రంగం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఆ దేశాలు ఈ పోటీల కోసం పెద్దగా పాకులాడటం లేదు. కానీ భారత్ ఈ పోటీల నిర్వహణ ద్వారా లభించే ప్రచారంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతో ఉంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలో ఉంటున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు కావాల్సిన మౌలిక వస్తువులు మన దేశంలోని చాలా నగరాల్లో ఉన్నాయి. పోటీలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాయి. ఇది మిస్ వరల్డ్ సంస్థకు బాగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, 5-7 స్టార్ హోటళ్లు, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు సరిపడా వేదికలు, పోటీదారులు పర్యటించేందుకు అనువైన ప్రాంతాలకు మన దేశంలో కొదవలేదు. హోటళ్లు, వేదికల అద్దెలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ముఖ్యంగా వరుసగా 2 పర్యాయాలు నిర్వహించినప్పటికీ ఇండియాలో పోటీలపై పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు. కొన్ని దేశాల్లో నిరసనల వల్ల అప్పటికప్పుడు పోటీలను వేరే చోటుకు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో మరోసారి భారత్ లోనే, అందున మన భాగ్యనగరంలో మరోసారి ఈ ముద్దుగుమ్మలు సందడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.